For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వృషభ రాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు కనుక శ్రావణ మాసం, అందులో సోమవారంతో కూడుకున్న అమావాస్య, మఖా నక్షత్రంలో వచ్చినటువంటి అమావాస్య, మంగళవారం పుబ్బా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, పుబ్బా నక్షత్రాధిపతి శుక్ర భగవానుడు, వృషభ రాశి యొక్క అధిపతి కూడా శుక్ర భగవానుడే కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేస్తున్నారు కనుక వృషభ రాశి వారు తప్పకుండా ఈ సోమవతి అమావాస్య, ఈ కాళ అమావాస్య రోజున ఇంట్లో వీలైనంత వరకు శుద్ధి పెట్టుకొని, అంటే ఇంటి నల్ల మంచి మహాలక్ష్మి ఇంటి నల్ల శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పూజా మందిరంలో కానీ లేకుంటే ఇంటి మధ్యలో కానీ ఒక మూలకు కానీ ఒక అష్టదళ పద్మాన్ని ముగ్గును వేసి ఒక దోషుడు ఉప్పును పోసి ఈ గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి అందులో పీచు పదార్థం తీసేసి పైనంతా ఆ యొక్క గుమ్మడికాయ పైన పసుపుతో కుంకుమతో అలంకారం చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర, ఈశాన్యం వైపు 8 రకాల ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరికను కోరుకొని ఆ దీపం కొండెక్కక ముందే ఆ యొక్క దీపానికి చక్కెర పొంగలని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఆ పెట్టిన నైవేద్యాన్ని సాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మీ ఇంట్లో అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఈతి భావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంతవరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథిన వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. వీలైనంతగా మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, యోగా ఆసనాలు వేయగలిగినట్లయితే ప్రశాంతత ద్వారా ఆనందయోగం మీ సొంతమవుతుంది. అలాగనే 2వ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, రెండింటితో ఇబ్బంది అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రవి కనుక అనారోగ్యాలు పొంచి ఉన్నాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. లాభస్థానంలో రాహు ఉన్నాడు. కష్టపడి పనిచేయడము వృషభ రాశి వంతు. ధనాన్ని 3వ వ్యక్తులు తీసుకెళ్లడం వీరి యొక్క పరిస్థితి ఉంటుంది కనుక సమయం, ధనం, అదృష్టం అనేది ఎప్పుడు రాదు. వచ్చినప్పుడే జాగ్రత్తగా భద్రపరుచుకోగలిగితే వృషభ రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగము, వస్త్ర వ్యాపారాలు, అలాగనే
స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ ఓపిక పట్టుదల ద్వారా నరదృష్టిని తొలగించుకోగలిగితే అదృష్టం వృషభ రాశి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలికి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం, ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.